హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ని ఎలా ఈజీగా అవుట్లైన్ గీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రిడ్ లైన్స్ అనేది గీసుకుంటాం. నేను 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను, హారిజంటల్ 7 అండ్ వెర్టికల్ 10. ఈ గ్రిడ్ లైన్స్ ఎలా ఈజీగా వేసుకోవాలి అండ్ ఈ గ్రిడ్ లైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ వీడియో లాస్ట్లో మీకు క్లారిటీ ఇస్తాను. ఈ స్కెచ్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క షేడింగ్ వీడియో అనేది నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను పార్ట్ 2లో. ఇంకా మాకు ఈజియర్ వేలో కావాలక్క అంటే నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఒక పిక్చర్ని. అది నేను గ్రిడ్ లైన్స్లో అయినా ఫ్రీ హ్యాండ్లోనైనా ఎలా ఈజీగా వేసుకోవాలో అనేది మీకు చెప్తాను. మీరు కావాలంటే మీరు కమెంట్ చేస్తే. ఈ అవుట్లైన్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని టిప్స్ అనేది ఇస్తాను. మనం ఎప్పుడు స్కెచ్ అవుట్లైన్ మనం లైట్గానే వేసుకోవాలి, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం మిస్టేక్స్ అనేది చేస్తాం, ఈజీగా ఎరేస్ చేసుకోవడానికి. నేను నెక్స్ట్ నుంచి కొంచెం డార్క్గా వేస్తాను, ఎందుకంటే వీడియోలో క్లారిటీ కోసం. మీరు మాత్రం లైట్గానే వేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఎప్పుడు స్కెచ్ స్టార్ట్ చేసినా లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉండదు, క్లారిటీగా మనం వేసుకోవచ్చు. ఈ వీడియో స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మీరు ఈ స్పీడ్ అనేది స్లోలో పెట్టుకోవచ్చు. 0.65x అయినా 0.45x అయినా మీరు పెట్టుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగా వేయవచ్చు. అండ్ నేను స్కెచ్ చేసేటప్పుడు ఎంత పీస్ఫుల్గా నేను ఫీల్ అవుతానో అంతే పీస్ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేస్తాను. అది వింటూ మీరు స్కెచ్ అనేది స్టెప్ బై స్టెప్ ఈజీ. లాస్ట్లో క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా, ఈ గ్రిడ్ లైన్స్ ఎలా ఈజీగా వేసుకోవాలి, ఈ గ్రిడ్ లైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఒక సెపరేట్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బిగినర్గా స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఈ గ్రిడ్ లైన్స్ ఎలా వేసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ అర్థమయ్యాయి కాదు. అండ్ నేను చాలా మిస్టేక్స్ చేశాను, అవన్నీ మీరు చేయకుండా ఉండనీకి. మీరు మీ డౌట్స్ అన్నీ కమెంట్ చేయండి, ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డౌట్స్ని క్లారిఫై చేసుకుంటేనే మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలం. అందుకే మీరు మీ డౌట్స్ అన్నీ కమెంట్ చేస్తే నేను అది క్లారిఫై ఇస్తూ ఈ గ్రిడ్ లైన్స్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీ కమెంట్స్ బట్టి నాకు అర్థమవుతుంది ఈ వీడియో ఎంతమందికి యూస్ఫుల్ అవుతుందని. ఈ వీడియో 2-3 మెంబర్స్కి యూస్ఫుల్ అయినా నేను చాలా హ్యాపీ. వాళ్ళ కోసం స్పెషల్లీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎవరికైతే స్కెచ్ ఇంట్రెస్ట్ ఉందో, స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే డౌట్స్ ఉండే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ షేడింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి.